నా చెప్తున్నారు అమ్మకు అమ్మ కాదు బండి ఏది బండి నడుచుకుంటూ వస్తూ బయట పెట్టినా అని కాదు గల్లీలో పెట్టినా అని ఎందుకు భలే ఉందిరా మీ దోస్తా అని బాబాయ్ ఇలాంటి వాడు ఒకడు ఉంటే చాలు నీ గురించి బండి నువ్వు చైన్ పెట్టి వచ్చి ఏదేసారా బాయ్ అందరు వేరు అందరు వెళ్ళిపోయారు మాదందరూ పెద్దలు పోతే అవుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ నాటు నీకే ఉంది నీకే ఉన్నాడు వాళ్ళు తంగ్ చేస్తారు ఆగుతలేరు వాళ్ళు ఇంకొక 2 నెలలు ఆగమంటే ఆగుతలేరు 2 నెలలు అయితే వదిన వాళ్ళకి భూమి ఉంది కదా ఆడ పైసలు వచ్చే ఉంటాయి ఆ పైసలు వస్తే ఇద్దాం అనుకో 2 నెలలు ఆగుతలేరు వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఏం చేస్తాను ఆర్డర్ ఇచ్చేసాను ఇప్పుడు బాబాయ్ నువ్వు ఏమంటావు తీసుకో అంటూ నేనేమన్నా 1,50,000 ఫైనల్ అంటున్నాను నేను ఉన్నదేమో 2.5 ఉన్నంత రేటు రాదు కదా అవునా సంవత్సరం అయింది తీసుకునే సంవత్సరం అయింది తీసుకునే సగం మళ్ళీ నేను చెప్పేది ఇష్టం నువ్వు అంత మెల్ల చెప్తే ఏమైతే చెప్పు రా వద్దా అని అనుకుంటే పైసలు ఏడుకెళ్ళి కడతాం రా కనీసం 50,000 కూడా లేవు ఇప్పుడు వాళ్ళకి ఏనికి 50,000 ఉంటే సరిపోతుందా అదే వాడు ఇవ్వాలి కదా బయట నేను అదే అంటున్నా నీకు ఇప్పుడు 50,000 ఉంటే అయిపోతుందా ఆయన ఇస్తా అంటున్నా 50,000 ఇప్పుడు ఇచ్చి పోతా అని అంటున్నా ఆయన 50,000 కూడా లేవు కనీసం అది అమ్మితే మొత్తం అమౌంట్ వస్తే మొత్తం కట్టేస్తా బయట సరే ఒక గంట టైం చూద్దాం గంటలు ఎడికెళ్ళేస్తాం పిచ్చిలేసిందా అది బాబాయ్ ఒకసారి చెప్పి ఇప్పుడు రెడీ ఉన్నాయి మన క్యాష్ తోటి రెడీ ఉన్నాయి తీసుకొస్తావా తీసుకురా వాడు అట్లా అంటాడు వాడు ఏదో చేస్తాడు ఎందుకు కానీ పోయిరాపు అదేరా ఈయనకి ఎవరు చెప్పి నువ్వు ఆటో నేను శివన్న చెప్పినారా శివన్న బాబాయ్ చెప్పినంట అట్లా మళ్ళీ ఇస్తాను 1 లక్ష ఇస్తుంది ఇప్పటికిప్పుడే 1 లక్ష లేదు ఇప్పుడు కొన్ని ఇస్తా అంటాడు క్యాష్ కొన్ని ఫోన్పే చేస్తా లేకపోతే అగ్రిమెంట్ రోజు అని అన్నాడు నీకు ఇది పెట్టకుండా 50,000 ఇప్పించినాను మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు కట్టుకుంటాం చూసాం ఆడన్నా చూసాం ఏదో ఒకటి చేద్దాం నువ్వు రిస్క్ తీసుకోకరా బాబు ఇది అమ్మేద్దాం అప్పుడు నా చెప్తున్నారు అమ్మకు అమ్మ కాదు ఏదో ఒకటి చేద్దాం ఓకేనా ఒక గంట సేపు ఆగన్నా నాకు పిచ్చి లేంగా నీకు ఒక్క సెకండ్ ఆగు అరే ఏం చేస్తావురా చేస్తా అరే ఎవరు చేస్తున్నావు ఫోను ఎవరికో చేస్తున్నావు ఆగు హలో ఏందో ఏడమ్మా అమ్మకి ఎందుకు చేస్తున్నావురా బయట ఉన్నావు సరే ఇంటికి పోతున్నా జర అది చేయనేది బాధలెన్ని చేరినా చేయను ఇక్కడ చేయండి రా సరే ఏం లేదు కావాలి సరే సరే ఏడ పెట్టినా బయట పెట్టినా అని చెప్పకు ఏమైంది ఇప్పుడు అరే బండి అరే ఎందుకురా అరే కాదు అంతా ఈడేం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు చేయను అది ఏది అంటుండు నాకు నెత్తినప్పుడు ఎట్లా పెడతారు అంటే ఒక్కోడు విపరీతంగా పెడతారు A few moments later. గాయ్స్ ఆయన కూడా వచ్చేసిండు బాబాయ్ ఏం చేయాలి అర్థమైంది బండి అమ్మాలని అనిపించలేదు కానీ అమ్మేస్తున్నా ఏం చేయాలి బాబాయ్ 50,000 ఇస్తున్నాం ఇదే ఫోన్పే చేస్తా 50,000 ఇస్తున్నా నీకు ఫోన్పే చేస్తా నీ నెంబర్ చెప్పు అదే నెంబర్ బాబాయ్ నా నెంబర్ కొట్టేసి రైస్ ఈ పైసల కోసం బాబాయ్ ఇప్పుడు మిగతా ఎప్పుడు ఇస్తా బాబాయ్
అగ్రిమెంట్ చేసుకున్నాక మీతో ఇచ్చేస్తా. అగ్రిమెంట్ చేపిస్తావా? నువ్వు ఎప్పుడు చేపిస్తావు అంటే అప్పుడు ఓకే. నెంబర్ రేపు 9908 1908 వీడు కానీ చెప్పు. 1133 వీడు వచ్చింది. ఇప్పుడు 50 ఇచ్చిన. 50 ఇంకా 50 ఫోన్పే చేస్తున్నా. 50 ఉన్నాయి అవి. 50 ఉన్నాయి. ఇంకా 50 ఫోన్పే చేస్తా. మిగతా అగ్రిమెంట్ అయినాక 50 ఇచ్చేస్తా. రైస్ వచ్చేసి ఈ పైసలు కూడా కొట్టేసిండు. ఇండియాలో అర్థమవుతుంది అన్ని పైసలు, కానీ పైసలు ఇప్పుడు నేను తినేది బండి ఏది బండి నడుచుకుంటూ వస్తూ బయట పెట్టినా అని కాదు, గల్లీలో పెట్టినా అని. ఎందుకు బండి ఇప్పుడు ఏం చెప్పినా నేను నీకు? అరే పైసలు ఇచ్చిండ్రా. ఏమో ఏం చేస్తున్నావు ఏమో నవ్వుతున్నావు ఎందుకు? మనం ఏం నీ బండేది నీ బండేది బాబాయ్ నీ దగ్గర పెట్టుకో, ఏమనుకోకు బాబాయ్. ఒక 5 నిమిషాలు బాబాయ్. ఏంది అర్థం చేసుకోవాలి. అంటే పోయి తీసుకొచ్చినా నేను, మళ్ళీ తీసుకోవాలని మళ్ళీ అంటూ నాకు ఏం రాదు. ఓకేనా? ఎక్కడివి 7 నిమిషాలు తెచ్చినా పెట్టుకో. ఇవి ఎక్కడివి 500 నోట్లు? పెట్టుకో, ఇవి పెట్టుకో బాబాయ్. జర బండొద్దు, అది తర్వాత తీసుకుంటారు. అదైతే పనికి ఇవేంటివి ఎవరివి పైసలు? ఎవరివో ఉన్నాయి నీకు ఎందుకు? నీకు పైసలు ఇప్పుడు అవసరం ఉంటే తెచ్చినా కథం. తర్వాత పైసలు ఇప్పుడు తర్వాత చూసుకున్నాం ఏదన్నా. ఓకేనా? అంటే ఇప్పుడు బండి గిరి పెట్టచ్చు. నేను బండి ఎందుకు పెడతా? బండి వేరే వీళ్ళ అన్నాన్ని పంపించిన కథలు వాడకు చెప్పు. కాదు బండి ఏం పెట్టలేదు, వేరేది పెట్టిన అంతే. నా మెడల్ ఏమైనా ఉందా? వచ్చేసి ఏం కాదు కానీ బాబాయ్ ఏమనుకోకు జరా ప్లీజ్. సారీ. కాదు కాదు మరి ఇవి ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఇవి 62 ఉన్నాయి, 62. ఆ చేను బండి ఇప్పుడు పోయింది కదా, బండి కూడా వచ్చింది. బండి ఆడ పెట్టవచ్చు, చేను బండి తీసుకోవాలి. ఎందుకు 2 నిమిషాలు వస్తుంది బండి కానీ ఏం కాదు, పెట్టుకో బాబాయ్. నువ్వు మాట ఇచ్చింది కదా, సరే సారీ. ఫోన్పేలో ఏమైనా పైసలు కొడితే 30,000 కొట్టేసి అన్న కొట్టు. ఫస్ట్ నడు బండి తీసుకొని వస్తాను. సరే ఫస్ట్ బాబాయ్ క్లియర్ చేసి బాబాయ్ ఉందిరా మీ దోస్తా అని బాబాయ్ ఇలాంటి వాడు ఒకడు ఉంటే చాలు. నీ గురించి బండి నువ్వు చైన్ పెట్టి బండి పెట్టలే బాబాయ్, బండి పెట్టలే. మరి బండి పెట్టేది రావు కానీ పైసలు ఎక్కడికి వస్తాయి మరి? 60,000 62,000. నీకు ఎందుకు టెన్షన్ తీసుకో, అది కొత్త బండిరా. ఫోన్ ఏం కాదు కానీ బాబాయ్ ఫోన్ నీ ఫోన్ బాబాయ్ కొట్టేసే పాపం. బాబాయ్ టైం వేస్ట్ అవుతుంది, అవసరం మనకు అర్థం కాదు. కొట్టేసి కానీ ఈ దోసాలు ఎప్పటికి ఇట్లా ఉంటే బాగుంటుంది. అందరు పోయినా ఒక్కడే ఉన్నాడు బాబాయ్. అదే చెప్తున్నా నేను. ఆయన కొట్టేసి బాబాయ్ వచ్చు బాబాయ్ ఏమనుకోకు జరా. ఓకేనా? నువ్వు కూడా నీకు మీ ఎవరికో ఇవ్వాలనుకున్నావు బండి. చూద్దాం బయట ఏదైనా దొరికితే అది కొందాం. అన్న 500 రూపాయలు నోట్లు తీసుకొచ్చిండు, బండి చైన్ అమ్మాయి వచ్చిండు. మరి ఏడ పెట్టినావు మరి బండి? వస్తుంది ఒక 10 నిమిషాలు. మమ్మీకి ఫోన్ చేయకడి, ఫోన్ ఇక్కడి ఫోన్ బండి అమ్మ వచ్చింది బాబాయ్ ఇప్పుడు నా కోసం. వీడు బండి బండి అమ్మాలి అంటే మళ్ళీ బండి అంటే మరి ఎందుకు చాలు అవుతాయి డబ్బులతో. ప్రజెంట్ ఇవి కొందరికి ఇచ్చే ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది. సరే నాకు 10 days టైం ఇచ్చి నీ ఇచ్చేస్తా. ఇవి కూడా నీది ఇస్తున్నా నేను. ఎందుకంటే నువ్వు నాకు చాలా సంవత్సరాలు పట్టాం కాబట్టి ఒక కొడుకు లెక్క కాబట్టి చెప్తున్నా. మీ కూడా అంత టైం చేసినప్పుడు నేను చేయకపోతే ఎట్లుంటది? అందరు పైసలు అందరూ పోయారు కదా. ఫస్ట్ ఎవరు కట్టాలో వాళ్ళ కట్టేసాయి, తర్వాత ఇచ్చేసి 10 daysలో ఇచ్చేసి నాకు. ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉంటేనే అందరూ హ్యాపీగా ఉంటారు. నీ తోటి టీం ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వే నారాజ్ అయిపోతే వాళ్ళు కూడా నారాజ్ అయిపోతారు. అందరూ పోయారు, అందరూ వెళ్ళిపోయారు. మాకందరూ అందరూ వెళ్ళిపోతే మేము ఉన్నాం కదా, ఎందుకు టెన్షన్ ఎందుకు? వీడు ఒక్కడే ఉన్నాడు ఇక లాస్ట్. కానీ వీడు కూడా వెళ్ళిపోతాడేమో అనుకున్నా కానీ వీడు కానీ పోలే. కానీ అలా దినంలో వీడు చేను బండి కానీ నాకు తోచింది నేను చేసిన బాబాయ్. ఇవి అతను తోచింది అతను చేసిండు. 50,000 బాబాయ్ ఇచ్చిండు. అరే అనుకో
ఇప్పుడైతే ప్రజెంట్ 1 lakh కట్టాలన్నాం కదా, 1 lakh మన చేతిలోనే ఉన్నాయి. 1 lakh వచ్చేసి రితికాని ముందరనే కట్టేస్తాను నేను ఆ పైసలు కూడా. నాకేమొద్దు, బాబాయ్ని తీసుకో, పెద్దలు పోతే అవుతుంది. థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే ఓకే. ఎందుకంటే మనకి బీఆర్ఆర్ రేపట్ల ఇట్లా ఇన్ఫ్లేషన్ ఇంకా ఎవరు లేరు. అందరూ నాకు ఆపద ఉంటుంది, అప్పుడు చేయరా? చేస్తాం బాబాయ్, చేయమని కాదు కానీ పైసలు అంటే మనకు పైసలు వచ్చినా వేరే యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినా అందరు ఏమని వెళ్ళిపోయారు. అది వచ్చిన రాళ్ళు వాళ్ళకేం వరకు కానీ ఒళ్ళు పెట్టేసి సాల్వ్ అయిందా? ఇంకేమైనా కావాలంటే ఫోన్ చేయి. ఏమొద్దు బాబాయ్, చెప్తున్నా. పరిస్థితి అనుకుంటుంది. నా ఆటో నీకే ఉంది, నీకే ఉన్నాడు, అందరూ హ్యాపీగా అంతే. ఇలాగా చూసా టెన్షన్ నీ బండి నా బండి వస్తుంది 10 minutes నాకు వస్తుంది. ఏది పోలే నా బండి. పోయి రాలా, నేను జర బయటికి పోయేది ఉంది. మనం మీ పైసలు కట్టేసి చూద్దాం, పైసలు కట్టేసి ఈడ తెలిసిన ఇక్కడ నరేషన్ వాళ్ళు ఇక్కడ కట్టాలి పైసలు, ఆడ కట్టేసి చూద్దాం. అంటే ఆటో ఫైనాన్స్ ఆటో కాదు, వేరే అప్పుడు బాగాలే ఉన్నప్పుడు తీసుకున్నాం మా దగ్గర. సరే దా.